ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అరుణాచల్ ప్రదేశ్ త్రిపురలో మోదీ పర్యటన. సీఎం రేవంత్ బరితెగించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. పసుపు అలంకరణలో హరిద్దాగా భద్రకాళి అమ్మవారి దర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 22న అరుణాచల్ ప్రదేశ్ త్రిపురలో పర్యటించనున్నారు. ఈటాంగ్ నగర్ లోని 5,100 కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మాతా త్రిపుర సుందరి టెంపుల్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈటానగర్ లో 3,700 కోట్ల విలువైన 2 ప్రధాన హైడ్రో పవర్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పీఎంఓ తెలియజేసింది. అనంతరం త్రిపురలోని ప్రధాని పర్యటించి మాతాబరిలో మాతా త్రిపుర సుందరి టెంపుల్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఆలయంలో పూజలు చేస్తారు. సికింద్రాబాద్ కస్తూర్బా నగర్ లో వరద ముంపునకు గురైన 1,500 కుటుంబాలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నాలాలు క్లీన్ చేయడం లేదని విమర్శించారు. నగరంలో 7-8 మంది నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి చనిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్లు, రోడ్లు వేసేవాళ్లు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలైపోయినారు. సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు. ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు. కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు. పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి. బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు. ఇది రేవంత్ పాలన. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. కనీసం పండగనన్నా పట్టించుకో. ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా పండగ. ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి. నీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కూపాలుగా, చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఇప్పటికైనా కళ్లు తెరువు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యి. బడా కాంట్రాక్టర్లకు కాదు బిల్లులు ఇవ్వాల్సింది, గ్రామాలకు ఇయ్యి. పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి. వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు. వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. టీఎస్ నుండి టీజీ మార్చడానికి 1,60,00,000 ఖర్చు. హైదరాబాద్ పోలీస్ వాహనాలపై టీఎస్ పోలీస్ స్టిక్కర్ స్థానంలో టీజీ పోలీస్ స్టిక్కర్లకు 1.6 కోట్ల ఖర్చు. 1.6 కోట్లు ఖర్చు చేసిన 188 పోలీస్ వాహనాలకు స్టిక్కర్లు మార్చిన రేవంత్ ప్రభుత్వం.
దసరా శరన్నవరాత్రులకు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం ముస్తాబైంది. ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా భద్రకాళి అమ్మవారు పసుపు అలంకరణలో హరిద్రాగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నేడు సాయంత్రం శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. శరన్నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. వచ్చే నెల 3న భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఆలయ సిబ్బంది తెలిపారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతంగా ప్రవహించడంతో మరో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,311 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి 10 స్పిల్వే గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ కు వరద నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులకు చేరింది.
అరుణాచల్ ప్రదేశ్ త్రిపురలో మోదీ పర్యటన. సీఎం రేవంత్ బరితెగించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. పసుపు అలంకరణలో హరిద్దాగా భద్రకాళి అమ్మవారి దర్శనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.